నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, అగమ్య వాసనాబద్ధో దేహమిచ్చ అమానుగై ధృత పాసేన రోతితే క్షుతృభ్యాం పరిపీడిత. ఆ కర్మబద్ధుడైన జీవుడు మళ్లీ తిరిగి దేహంలో వెళ్లాలనుకున్నప్పటికీ కూడా యమభటులు పాసంతో గట్టిగా ఆపి ఉంచుతారు. అయితే ఆకలి దప్పిగా తీవ్రంగా, చిత్రం చూడండి, దేహమే లేదు కదా, ఆకలి దప్పికలు ఎక్కడవని మీకు అనిపించవచ్చు. వాసనాగతంగా వాడికి అది ఆ శరీరంలో అనుభవం అవుతూ ఉంటుంది. ఆకలి తీర్చుకోవడానికి కూడా తగిన ఉపాధి లేదు వాడికి, ఇది తెలుసుకోవాలి. ఆకలి, కోరిక ఇత్యాదులు ఉన్నా దానికి తగిన ఉపాధి లక్షణం ఉండాలి. ఇప్పుడు వాడికి ఉపాధితో తాదాత్మ్యం వల్ల ఈ గుణముల అనుభవాలు కలుగుతున్నాయే తప్ప అవి తీర్చుకుని ఉపాధి లేదు కనుక లేదు. ఇది ఆ స్థితిలో అనుభవించవలసింది. దేహాదులు లేనప్పుడు కలిగే దాహాల గురించి కూడా వర్ణిస్తాడు. సామాన్యం కాదు ఆ స్థితిలో వాడు పడేది. ఇలాగతడు చూస్తూ అప్పుడు కావలసిందంతా ఏంటంటే పుత్రాదులు, అంటే ఎవడైతే కర్మ చేస్తున్నాడో వాడు పెట్టేటువంటి పిండాలు, ఆ ఆతుర కాలంలో వాళ్ళు చేసేటువంటి ఉదక దానాలు ఇత్యాదులు వాడికి తృప్తి కలిగిస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ. కనుకనే ఆ సమయం నుంచి మొత్తం వీళ్ళు కర్మ చేస్తారే 10 రోజులు, ఆ తర్వాత 11-12 రోజుల వరకు చేసే కర్మలతో వీడికి రోజు రోజుకి వాళ్ళు చేసే కర్మల వల్లే వీడి వేదన తగ్గుతూ ఉంటుంది. అందుకే ఎందుకు చేయాలో అర్థమైంది కదా. ఆ 10 రోజుల పాటు వీడికి ఈ భూమి యొక్క పరిధిని దాటి వెళ్లలేని స్థితి ఉంటుంది. అది దాటాలి అంటే ఈ 10 రోజులు చేసే కర్మ వల్లే వాడు దాటగలడు. కొంతమంది కేవలం ఈ దేహమే నేను ఒక భ్రాంతితో చేసినంతకాలం పాపాలు చేయడమే కాదు, మరొకటి రాస్తాడు, నాకు వీటి మీద నమ్మకం లేదు కనుక నేను చచ్చిన తర్వాత నాకు కర్మ చేయొద్దని రాస్తాడు. అంటే వాడికి అప్పుడు మళ్ళీ తిరిగి తెలుసుకుని, ఓహో ఇవన్నీ ఉన్నాయన్నమాట, కర్మ చేయండి రా బాబు అని అరిచిన వాళ్ళకి వినబడదు. అప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్పుడు తెలుస్తుంది. తెలిస్తే చెప్పలేడు. ఇప్పుడు తెలియదు కానీ జాగ్రత్త పడాల్సింది ఇప్పుడే, గుర్తుపెట్టుకోండి. కనుకనే వచ్చినప్పుడు చూసుకుందామని, అంతే కదా. మనం అనేక మార్లు చెప్పుకున్నాం, ఇవంతా కల్పించి మనకు భయపెట్టారు కానీ నిజంగా వాళ్ళు ఉన్నారా ఏంటండి అంటే, వాళ్ళు ఉన్నారో లేదో నీకు అనవసరం. ఉన్న రోజు నీకు కనబడి అటెండెన్స్ వేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు నేను తీసుకెళ్లే టైంకి వస్తారు. వచ్చినప్పుడు చూసి నమ్ముతావు కానీ తిరిగి చూసి నమ్మి చెప్పడానికి నువ్వు మిగలవు, గుర్తుపెట్టుకోండి. కనుక వాళ్ళు ఉన్నారా లేదో అనేది అప్పుడు చెప్పలేవు, అసలు తెలిసిన టైంకి చెప్పలేవు. కనుక ముందు శాస్త్రం ద్వారా ముందే తెలుసుకుని జాగ్రత్త పడాలి ఇవన్నీ కూడా. కనుకనే ఆ స్థితి అతి భయంకరమైనటువంటిది. ఉపాధి ఉన్నప్పటి స్థితి కంటే ఉపాధి లేనప్పుడు జీవుడు పడే వేదన చాలా విశేషం. అందుకే జన్మ లేకపోవడం అనే మాటకి 2 అర్థాలు తీసుకోవచ్చు. ఇక జన్మ అవసరం లేని స్థితి ఒకటి, అసలు జన్మ దొరకని స్థితి ఒకటి. రెండిటికి చాలా తేడా ఉంది. జన్మరాహిత్యం అనే మాటలో మోక్షపరంగా వాడే జన్మరాహిత్యం వేరు, కానీ పుట్టగతులు లేవు అనే మాట వినుంటారు మీరు. పుట్టగతులు లేవు, ఎందుకంటే జీవుడికి కర్మక్షయంకైనా ఒక పుట్టుక కావాలి, ఒక ఉపాధి కావాలి. ప్రకృతిలో జీవుడు ఉపాధి దొరకక అలమటించిపోయే కాలం చాలా ఉంటుంది. ఎన్నో జన్మల పుణ్య విశేషం చేత ఉపాధి దొరుకుతుంది. ఈ ఉపాధి దొరికితే మరి ఉపాధి అవసరం లేని స్థితి పొందవచ్చు. అది చేయకుండా ఉపాధిని దుర్వినియోగం చేసుకుంటే ఉపాధి అవసరం లేని స్థితి కాదు కదా, మరి ఉపాధి దొరకని దుస్థితి ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకుని రెండుకి చాలా ఆ స్వారస్యాన్ని జాగ్రత్తగా గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన దేహం అంటూ ఉంటే కదా సద్గతి చేయగలడు. ఏదైనా నదిలో కొట్టుకుపోతున్న వాడికి పడవ ఉంటే వాడు ఒడ్డుని చేరగలడు. కానీ నదీ మధ్యంలోనే పడవ నశించిపోయింది అనుకోండి, ఏమవుతాడు వాడు? ఒడ్డుని చేరిపోయిన వాడికి పడవక్కర్లేదు, అంతే కదా. ఒడ్డుని చేరిపోయిన వాడికి పడవక్కర్లేదు, కొట్టుకుపోతున్న వాడికి పడవ లేదు. ఇద్దరికీ పడవ లేదు, కానీ వాడికి పడవ అక్కరలేదు, వీడికి పడవ లేదు. ఇద్దరికీ లేని స్థితి అయినా తేడా ఉందా లేదా? కనుకనే శరీరం అక్కరలేని స్థితి అంటే మోక్షస్థితి, శరీరం దొరకని దుస్థితి అంటే నదిలో కొట్టుకుపోతూ పడవలేని స్థితి అనమాట. అర్థమైంది కదా. కనుకనే మనం మళ్లీ ఈ ప్రవాహంలో కొట్టుకుపోకుండా దొరికిన ఈ పడవతో ఒడ్డుకు చేరాలి. అందుకే మన తత్వగీతాల్లో కూడా పడవ చేతిలో ఉన్నప్పుడే ఒడ్డుకు వెళ్ళడానికి జాగ్రత్త పడు అని అనేక బోధలు చేశారు. అది జాగ్రత్తగా మనం తెలుసుకుని పడవని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు వాడి స్థితి అలా ఉన్నది. పాపినాన్నోపతిష్టంతి, మరొక పెద్ద విశేషం చెప్తున్నాడు ఇక్కడ, ముఖ్యమైన అంశం. వాడు పాపజీవుడే అయినప్పటికీ వీళ్ళు చేసేటువంటి జలదాన పిండదానముల వల్ల వాడు పడుతున్న వేదన నుంచి ఉపశమింపబడుతూ ఉంటాడు. కానీ వాడి పాపం మరీ మిక్కుటంగా ఉందనుకోండి, వీళ్ళు చేసిన ఈ జలాంజలి అన్నములు కూడా వాడికి చేరవట. ఇది చూడండి ఇక్కడ, ఇది మరీ దుర్భరం.
వాడికి చేరవు. దానివల్ల వాడికి దుర్గతి నుంచి విముక్తి చెంది వాళ్ళ మానాన్న వల్ల కర్మ చేస్తున్నా కానీ వీడికి చేరదు ఏది కూడా. ఆ స్థితిలో అది చెప్పలేని దౌర్భాగ్యమైన స్థితి అంటున్నాడు ఇక్కడ. అందుకది పాపినాం నోపతిష్టంతి దానం శ్రాద్ధం జలాంజలి. అందులో ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి జీవుడికి స్థితి తప్పదు, కానీ వాడు ఏదో పుణ్యమో ఏదో చేసుకుని ఉంటే వీళ్ళు చేసేటువంటి ఈ శ్రాద్ధాది కర్మల 10 రోజుల్లో చేసే కర్మల వల్ల వాడికి ఆ ఉపశమిస్తూ ఉంటుంది ఆ వేదన. కానీ వాడు పాపశీలుడు అయ్యాడు అనుకోండి, ఇవి చేసిన వాడికి లాభం లేదు. అందుకే కొంతమందికి అన్ని కర్మలు సక్రమంగా చేసినప్పటికీ కూడా ఇంకా పిశాచావస్థలోనే తిరుగుతూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాడికి చేరలేదు ఆ కర్మలు. అంటే కర్మలు చేరేపాటి పుణ్యం వాడి దగ్గర లేదనమాట. ఇది కూడా ముఖ్యమైన అంశం, అది తెలుసుకోవాల్సింది. అందుకు వాడి పరిస్థితి పాపినాం నోపతిష్టంతి దానం శ్రాద్ధం జలాంజలి అత అక్షుద్వ్యాకులాయాంతి పిండదాన భుజోపితే. వాళ్ళు పిండదానాదులు పెట్టినప్పటికీ కూడా వాడి వ్యాకులత్వం తగ్గదు సుమా. అప్పుడు వాడు క్రమంగా ఈ పిండదానాదులు దొరకక వాడు భవంతి ప్రేతరూపాస్తే పిండదాన వివర్జితా, వాళ్ళు ప్రేతరూపము పొందుతారు సుమా అన్నాడు. అంటే పిశాచ స్వరూపం వాళ్ళకు వస్తున్నది ఇక్కడ. పొందిన వీళ్ళు ఏమిటవుతారంటే ఆ పక్కనటువంటి దూతలు ఉంటారే వాళ్ళు చూస్తారు, ఈ 10 రోజుల్లో వీళ్ళు వేసినటువంటి పిండం వల్ల వీడికి సరైన శరీరం వచ్చిందా లేదా చూస్తారు. ఆ శరీరంగానే వీడికి తెచ్చుకోలేకపోయాడు అనుకోండి, అంటే ఈ కర్మలు కానీ సరిగ్గా జరగకపోతే వాడికి పిండ శరీరం లభించదు. అర్థమవుతున్నది కదా. ఈ క్షుద్వ్యాకులత్వం పోవడమే కాకుండా ఈ 10 రోజుల కర్మల వల్ల ఒక శరీరం తయారవుతుందట. ఈ శరీరం వీడికి వస్తేనే ఈ జీవుణ్ణి అందులో పెట్టి లాగుతారట ఇక్కడి నుంచి వాళ్ళు. ఈ శరీరం కానీ రాకపోతే వాడిని అక్కడే వదిలిపోతారట వాళ్ళు. ఆ వదిలిపోతే వాడు ప్రేత అవుతాడు, వాడు పిశాచం అవుతాడు. ఇది ఇక్కడ చెప్తున్నాడు. వాడు పిశాచమై తిరుగుతాడు. పిశాచమై ఎంతకాలం తిరుగుతాడు? ఎంతకాలం చెప్తున్నాడు చూడండి. ఆకల్పం నిర్జనారణ్యే భ్రమంతి బహుదుఃఖితాః. జనాలు మసలని భయంకరమైన అరణ్యాది స్థలాలలో వాడు కల్పం పూర్తయ్యే వరకు దుఃఖం అనుభవిస్తూ తిరుగుతూ ఉంటాడు సుమా. అలా తిరుగుతుంటాడు ఉపాధులు లేక. నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతే. రేపై ఏం చేస్తాం? ఎలాంటి కర్మ అయినప్పటికీ కూడా అనుభవించక తీరదు గనక అది అనుభవిస్తాడు అతను. అభుక్త్వా యాతనాం జంతుర్మానుష్యం లభతే నహి. ఎందుకంటే మళ్ళీ మానవ జన్మ దొరకాలి అంటే అంత తేలిక కాదయ్యా. ఇప్పుడు కర్మ చేయలేదు గనక వాడిని తీసుకొచ్చి మళ్ళీ మానవుడిగా పుట్టిస్తారంటే పుట్టించట. ఎవడు యమయాతన అనుభవిస్తాడో వాడికే తర్వాత మళ్ళీ జన్మ పొందడానికి అర్హత ఉంటుంది. ఇది పెద్ద విశేషం చూడండి ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ యమయాతన అనుభవించడం కూడా గొప్ప విశేషమే. అది అనుభవించిన తర్వాత అంటే మనం చేసిన కర్మలకి ఆ యమయాతన అనే అనుభవం వల్ల చాలా భాగం క్షయమైపోతుంది. తర్వాత మిగిలినటువంటి వాసనారూప సంస్కారముల చేత జన్మలు వస్తాయి. కనుకనే ఇక్కడ యమయాతన పొందని వాడికి మానవ జన్మ కూడా దొరకదు గనక యమయాతన పొందాలంటే ముందు పిండదేహం ద్వారా అక్కడికి వెళ్ళాలి గనక ఇప్పుడు చేసిన ఈ 10 రోజులు కర్మ సరిగ్గా లేకపోయినా లేదా ఆ కర్మ యొక్క ఫలితం పొందే యోగ్యత వీడికి లేకపోయినా వీడు పిశాచమే ఉంటాడు తప్ప చివరికి యమలోకానికి కూడా వెళ్ళలేడు వీడు. అందువల్ల వాడికి తర్వాత మళ్ళీ మానవ జన్మ దొరకడం మహా కష్టమవుతుంది సుమా. అది ఇక్కడ విరుస్తున్నాడు. అతో దద్యాసుత పిండాన్ దినేషు దశమద్విజ. అందుకు పుత్రులు ఏం చేయాలి అంటే 10 రోజుల పాటు కర్మ చేయాలి. పుత్రాదులు లేనప్పుడు దాని అధికారం తీసుకుని ఎవరో సంబంధికులు వాళ్ళు చేస్తారు ఈ కర్మ. అది వాళ్ళు చేయడం వల్లనే వీడికి పిండ శరీర నిర్మాణం జరుగుతుంది సుమా. మహాపాపి అయినటువంటి వాడి విషయంలోనే వాళ్ళు చేసినవి కూడా అందవు అనేది మహాపాపి అయిన వాడి విషయంలోనే. సామాన్య పాపి అయితే పర్వాలేదు, ఆ రెండూ కలిసి ఉంటూ ఉంటాయి కొంతమందికి. కనుక అది అనుభవించడానికి వెళ్ళాలన్నా ఆ పిండ దేహ నిర్మాణం కావాలి. అందుకే ఈ 10 దిన కర్మ చాలా ముఖ్యమైనదని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో కర్మ మీద నమ్మకాలు పోతున్నాయి ఒక్కొక్కరికి కూడా. చెప్తున్నాం కదా, కలియుగం ఒంటి చూపు యుగం, ఒంటి కాలు యుగం. దీనికి ఎవరి నిర్వచనం వాళ్ళు చెప్తారేమో కానీ ప్రధానంగా ఒంటి చూపు ఒంటి కాలు అంటే నాకు అనిపిస్తుంది కనిపిస్తున్న భౌతిక ప్రపంచమే సత్యం అనుకోవడమే ఒంటి కాలి నడక. గుర్తుపెట్టుకోండి, ఇంకోటి ఏంటి కాదు. కనిపిస్తున్న భౌతిక ప్రపంచమే సత్యం, నా ఇంద్రియాలు సత్యం, మిగిలినంతా అసత్యం అంటూ ఈ గిరిలో ఆలోచిస్తూ ఉన్నవాడే ఒంటి పాదంతో నడిచేవాడు, ఒంటి కన్ను చూపువాడు. అంతగా దీనికి అతీతమైన ఒక మహాసూక్ష్మ ప్రపంచం ఉంది అని కనీసపు స్పృహ లేకపోతే ఎన్ని బాధలో చూడండి. అందుకు కర్మ సరిగ్గా జరగకపోతే పిండదేహ నిర్మాణం కూడా కష్టం, అది జరగాలి. అతో దద్యాత్ సుత పిండాన్ దినేషు దశమద్విజ ప్రత్యహం తే విభజ్యంతే చతుర్భాగై ఖగోత్తమ. ప్రతిరోజు రకరకాలుగా ఆ పిండదానం చేస్తున్నప్పుడు దానిని 4 భాగాలుగా
ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రేతపిండం అని అంటారు. ఈ 10 రోజుల్లో పెట్టేది ప్రేతపిండం. తర్వాత ఆబ్దికాల్లో పెట్టేదానికి ఈ పేరు పెట్టరు. అన్నిటికీ అన్నం ముద్దలే కనుక అన్నిటికీ ఒకటే పేరు కాదు. ఇవి పిండం అనే పేరు సామాన్యమైన, దేన్ని ఏదనాలో జాగ్రత్తగా తెలుసుకోవాలి. కనుక ఈ ప్రేతపిండాన్ని 4 భాగాలు విభజిస్తారు. ఇందులో మొదటి 2 భాగాలు వీడు తరువాతి లోకాల్లో అనుభవించడానికి కావలసిన శరీరాన్ని నిర్మాణం చేస్తుందిట. చాలా పెద్ద రహస్యం అండి. అసలు శరీర నిర్మాణం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? నిర్మించబడ్డ శరీరం గురించి సైన్స్ చాలా ఉంది, కానీ శరీరం నిర్మించడానికి కారణాల గురించి ఇంకా సైన్స్ భౌతికంగా డెవలప్ కాలేదు. కానీ మన శాస్త్రములు ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్తున్నాయి. ఎప్పుడైనా శరీర నిర్మాణానికి అన్నమే ప్రధానం, గుర్తుపెట్టుకోండి. అన్నాద్భవంతి భూతాని, ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందే. అన్నాద్భవంతి భూతాని. ప్రాణికోట్ల ఉద్భవానికి కానీ ఉనికికి కానీ పెరుగుదలకు కానీ అన్నమే ఆధారం. మన శరీరం అన్నమయం తప్ప మరొకటి కాదు కదా. ఈ శరీరంలో నువ్వు తిన్నన్నమే నీ శరీరంగా నిర్మాణమైంది. అన్నం యొక్క సూక్ష్మ భాగమే మనస్సు మొదలైన వాటికి కూడా మారుతూ ఉన్నది. కనుక ఉపాధి అన్నం వల్లే వస్తున్నది. అందుకు ఇప్పుడు మరొక ఉపాధి కావాలని అన్నం వల్లే దానికి రావాలి. ఆ అన్నం యొక్క సూక్ష్మశక్తిని గ్రహించి దాన్ని ఉపాధిగా మలచగలిగే ఒక ప్రాకృతికమైన దివ్య వ్యవస్థ ఉన్నది. అది మన చేతుల్లో లేదు. అది దాన్ని ఎలా మలచగలగాలో, ఉదాహరణకి మనం అన్నం పడేస్తాం కానీ లోపల దాన్ని అరిగించి ఇంద్రియాలకి పుష్టిగా మార్చగలిగేదేదో మనకు తెలియకుండా లోపల జరుగుతుంది. ఈ శరీరం ఉన్నంతగా అలా జరుగుతుంది. అహం వైశ్వానరో భూత్వా శ్లోకంలో చెప్పినట్లు. మరి శరీరం లేనప్పుడు మరొక అవసరమైన శరీరం రావడానికి కూడా మళ్ళీ అన్నమే హేతువు. కనుక ఆ అన్నమయమైనటువంటి పిండాన్ని ఇవ్వడం వల్ల దానిలో శక్తిని చూసి గ్రహించి అతడికి యాతనా శరీరం ఇవ్వగలిగే ఒక దేవతా వ్యవస్థ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అది ప్రాకృతికం. అది అంటే నేచర్లో ఇన్బిల్ట్ అని చెప్పుకోవచ్చు. మనం నేచర్లో ఉంది అది, ఆ వ్యవస్థ. సృష్టిలో నేచరే కదండి. మనం దేనికి సమాధానం చెప్పలేకపోతే దాని నేచర్ అంటే సరిపోతుంది. ఎందుకు ఇలా జరిగిందంటే నేచర్ అంటాడు వాడు, అంతే. నేచర్, వాట్ ఈస్ ద నేచర్? ఆ నేచురల్ గా జరిగేది ఏది ఉందో అదే ఈశ్వర కృత్యం, మరొకటి కాదు. గుర్తుపెట్టుకోండి. వాడికి పేరు పెట్టడం చేతకాక నేచర్ అన్నాడు. కానీ ఆ నేచర్నే మేము అమ్మవారు అంటాం, ప్రకృతి వికృతి విద్యాం అని. కనుక ఆ వ్యవస్థ ఉంది అక్కడ. ఆ విధంగా ఆ జీవుడికి ఈ పెట్టినటువంటి పిండాన్ని 4 భాగాలు చేస్తారు కదా. ఆ చేసి అందులో 2 భాగాలతో యాతనా శరీరం వృద్ధి చెందిస్తారు. 3వ భాగం ఆ పక్కన యమదూతలు తీసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వీడితో ఎంగేజ్ ఉన్నారు కదా. మనం తీసుకెళ్ళడానికి వచ్చిన వాడికి కూడా మనం భోజనం పెట్టాలి. కనుక వాడికి కూడా పార్ట్ వెళుతుందనమాట. అంటే వాళ్ళు దాన్ని చూసి తృప్తి చెందుతారు. ఇక్కడ మీరు కూడా తెలుసుకోవాలి. అన్నం వల్ల శరీరం అంటే అది లాక్కు తినేస్తారని కాదు. ఇక్కడ దేవతల అన్నశక్తిని గ్రహించడానికి, సూక్ష్మ ప్రపంచంలో వాళ్ళ అన్నశక్తిని గ్రహించడానికి, మనం అన్నశక్తి గ్రహించడానికి తేడా ఉంది. తింటే గాని అన్నశక్తి మనం పొందలేం. కానీ దేవతలు గాని ఇతర సూక్ష్మశక్తులు గాని దృష్ట్వా ఏవా, చూసి లాగేస్తారట ఆ శక్తిని. వాటికి ఉన్నది ఆ శక్తి. కనుక అన్నశక్తిని ఆ ప్రక్రియతో వాళ్ళు లాగగలరు. అందుకే ఇక్కడ యమదూతలు ఆ భాగాన్ని, 3వ భాగాన్ని తీసుకుంటారు. ఇక ఒకటి యాతనా శరీరం కోసం పనికొస్తుంది కదా 2 భాగాలు. ఒక భాగం వీళ్ళు తీసుకున్నారు కదా, ఇంకొక భాగం ఇప్పుడు వీడు అనుభవిస్తున్న వేదన తీర్చుకోవడానికి వాడుకుంటాట దాని శక్తిని. అర్థమవుతున్నది కదా. ఈ విధంగా అది 4 భాగములవుతుంది సుమా. తర్వాత ఎలా జరుగుతుందో చెప్తున్నాడు. మరణించిన రోజు మొదలుకొని 9 దినాలు ఇచ్చినటువంటి ప్రేతపిండం వల్ల, అదే ఆ పద్ధతి. ఏ విధంగా చేయాలి? అహోరాత్రైశ్చ నవభిః ప్రేతపిండం అవాప్నుయాత్ జంతుర్ నిష్పన్న దేహశ్చ దశమే బలమాప్నుయాత్. 9 రోజుల తర్వాత మాత్రమే అతడికి ఒక స్పష్టమైనటువంటి పిండదేహం లభిస్తున్నది. అది ఎంత ఉంటుంది? హస్తమాత్ర పుమాన్యేన పతిభుంక్తే శుభాశుభం. అది హస్తమాత్ర ప్రమాణం అన్నారు. అంటే ఒక చెయ్యి ప్రమాణంలో ఉంటుంది అది. అంతే బాడీ. చూడండి ఇక్కడ ఈ బాడీ దేనికి పనికొస్తుంది? మీ కారు ఎంతవరకు అండి? మీరు అనుకున్న లక్ష్యం చేరడం వరకే. కానీ ఇంట్లో కూడా కారు వేసుకు తిరగం, అక్కడ వరకు పనికొస్తుంది అది. అదేవిధంగా ఇది వీడు నరకలోకంకి వెళ్ళడానికి మధ్యలో ఆ తోవలోకి పనికొస్తుంది ఇది హస్తమాత్ర శరీరం. ఎప్పుడు శరీరం వెహికల్, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో తిరగడానికి ఇప్పుడున్న ఈ వెహికల్, ఆ తోవలో తిరగడానికి అప్పుడున్న వెహికల్. కనుకనే శరీరాలన్నీ ఒక్కలాగుండవు. ఇది గ్రహించవలసిన గొప్ప అంశం. ఏ జీవుడు ఏ లోకంలో ఎలాంటి అనుభవించాలో దానికి తగ్గ శరీరం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య అంశం. నీటి గర్భంలోకి ప్రవేశించవలసిన వాడు ఈ శరీరానికి పైన దానికి ఉచితమైన మరొక శరీరం వేసుకుంటాడా లేదా? అలాగా వ్యోమగామిగా వెళ్ళాలి అంటే దానికి తగ్గ శరీరం వేసుకుంటాడా లేదా?
అర్థమవుతున్నది కదా. అలాగే ఇతర లోకములకు వెళ్ళడానికి, ఇతర మార్గాల్లో వెళ్ళడానికి ఈ దేహం పనికిరాదు. ఇది ఇక్కడ మాత్రమే పనికొచ్చే కర్మ శరీరం. ఈ వెహికల్కి పేరు కర్మ శరీరం. కానీ అక్కడ అనుభవించడానికి ఈ శరీరం చాలదు, దానికి వేరే కావాలి. కనుక ఆన్ ది వే తీసుకెళ్ళడానికి అంగుష్ఠమాత్ర జీవుడికి పనికొచ్చే బాడీ చేతుడే. ఈ 10 రోజుల పిండ ప్రదానం వల్ల వాడికి చేతుడి దేహం కలుగుతుందిట. చూడండి ఎంత చక్కటి విశేషం చెప్పాడు ఇక్కడ. దగ్ధే దేహే పునర్దేహ పిండేరుత్పత్యతే ఖగా. ఇదివరకు దేహం దగ్ధమైపోయింది కదా వాడికి. ఇప్పుడు వీడికి దొరికినటువంటి దేహం ఈ చేతుడి దేహం. ఇది తీసుకుని దానితోటే వాడు ఈ మార్గ మధ్యంలో పుణ్యపాపాలు అనుభవిస్తాడు. అందుకే ఇది పథి భుంక్తే శుభాశుభం. వాడి కర్మఫలం ఈ పథి మార్గంలో అనుభవించడం కోసమే. అది చెప్తున్నాడు. ప్రథమేహని, ఒక్కొక్క రోజు పిండంతో ఏమేమి వస్తున్నాయో చెప్తున్నాడు చూడండి. ప్రథమేహని పిండ తేన మూర్ధా ప్రజాయతే గ్రీవా స్కంధౌ ద్వితీయేన తృతీయాదృయం భవేత్. మొదటి రోజున ఇచ్చేటువంటి పిండం వల్ల శిరస్సు నిర్మాణం అవుతుంది. అంటే ఆ చేతుడి దేహంలోని ఇన్ని పార్ట్స్ ఉంటాయట. చేతుడి దేహంలో తలాకాళ్ళు ఉంటాయా? అదే భగవత్ సృష్టి విశేషం అండి. ఇందాకన్నా మీ ఆ ప్రకృతి తీసుకున్న విశేషం ఇది. ఇప్పుడు ఈ చెప్తున్న ప్రకృతి ఈ ప్రకృతికి కనబడదు, కానీ అది ప్రకృతే. ఇది అర్థం చేసుకోండి. అది ప్రకృతే, కానీ ఈ ప్రకృతికి అది కనబడదు. నీ కంటికి కనబడేదే ప్రకృతి కాదు. నీ కంటికి కనబడని ప్రకృతి చాలా ఉంది. నువ్వు కనిపెట్టిన మిషన్స్ కూడా చూడలేని ప్రకృతి చాలా ఉంది. అంతా ప్రకృతే. ప్రకృతి కానిది ఏమిటండి? అంతా ప్రకృతి. ఈ ప్రకృతి వ్యవస్థే అత్యంత ఆశ్చర్యకరమైనటువంటిది. కనుకని ఈ ప్రకృతిలో తయారయ్యేటువంటి వ్యవస్థలో శరీర నిర్మాణంలో చేతుడి శరీరంలో ఇన్నుంటాయా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఒక పురుగుని పట్టుకు చూడండి, దానిలో కూడా బోలుడు కాళ్ళు బోల్డు చేతులు ఉంటాయి. ఆ మధ్య ఈ మైక్రోస్కోప్లో చూసినట్లయితే ఒక ధూళి కణంలో ఒక పురుగు ఉంటుంది రండి. అది మైక్రోస్కోప్కే కనబడుతుందట. అది 6 కాళ్ల పురుగుట. దానికి 2 కళ్ళు అటు ఇటు చూస్తుంది, భయపడుతుంది, కోపం ఉంటుంది, అన్నీ ఉంటాడు దానికి. చూసారా? అందులో 6 కాళ్ళు. ఏది అంత సూక్ష్మమైన దేహంలో కూడా 6 కాళ్ళు. దానికో కోపం, దానికో తాపం. అంటే కోపగించుకున్నామని మనమే గర్వించక్కర్లే. ధూళి కణంలో పురుగు కూడా దానికి కోపం ఉంది. ఎక్కడ చెప్పండి, మనకి ఏం చూసి గర్విస్తాం? చూసారా ఉపాధి దేనిది? అది అసలు ఎక్కడైనా కండుందా, ఎముకుందా, నాడీ వ్యవస్థ ఉందా? అలాంటి ఒక చీమకి ఎంత తెలివి ఉందండి. ఏమిటది? అదే చైతన్యం యొక్క రహస్యం. ఇంద్రియాపేక్ష లేని ఒక చైతన్యం ఉన్నది. దాని గురించి ఆలోచించండి. అందుకే జ్ఞానమస్తి జంతువునాం విషయగోచరే చెప్తున్నాడు ఇక్కడ దేవి మహాత్మ్యంలో. సర్వ జంతువులకి విషయ సంబంధమైన జ్ఞానం కామనేనైనా. ఆకలి దప్పికలు నువ్వేంటి గొప్ప పెద్దగా పొడుచుకొచ్చినట్టు మాట్లాడతావు? నీకంటే ఇంద్రియ జ్ఞానం కల జంతువులు ఇంకా చాలా ఉన్నాయి, క్రిమికీటకాలు కూడా ఉన్నాయి పో అన్నాడు ఇక్కడ. గుర్తుంది కదా దేవి మహాత్మ్యంలో సుమేధ చెప్పినటువంటి మాటలు. కనుక ఒక్కపాటి ఆ చేతుడి దేహంలో ఎన్ని నిర్మాణం అయ్యాయో చూడండి ఇక్కడ. మొదటి రోజు ఇచ్చే పిండం వల్ల శిరస్సు నిర్మాణం అవుతుంది. 2వ నాటి పిండం వల్ల కంఠము భుజాలు నిర్మాణం అవుతాయి. 3వ నాటి పిండం వల్ల హృదయ నిర్మాణం జరుగుతుంది. 4వ నాటి పిండం వల్ల పృష్ఠభాగము. 5వ నాటి దాని వలన బొడ్డు. 6వ నాటి పిండం వల్ల కటి గుహ్యాది ప్రదేశములు. 7వ నాటి పిండం వల్ల తొడలు. 8వ నాటి పిండం వల్ల పిక్కలు. 9వ నాటి పిండం వల్ల పాదాలు పుడతాయి. 10వ నాటి పిండం వల్ల ఈ శరీరాన్ని అనుభవించగలిగే శక్తి లభిస్తున్నది అన్నాడు ఇక్కడ. అప్పుడు అనుభవయోగ్యంగా శరీరం మారుతున్నది. ఇట్లు సంప్రాప్తమైన ఆ పిండ శరీరాన్ని ఆశ్రయించి జీవుడు అప్పుడు ఈ ఆకలి దప్పిక మొదలైన వాటి వెంట బాధపడుతూ ఏకాదశి ద్వాదశి దినములు అంటే 11, 12 రోజుల్లో పెట్టేటువంటి పిండాలు తీసుకుని ఏంటవుతాడు? అక్కడ కూర్చుందామంటే కూడదట. వాడికి వచ్చింది కనుక లాక్కుపోతాడట. ఎలా లాక్కుపోతారో అనే దానికి ఉదాహరణ చెప్తున్నాడు. తస్మిన్ మార్గే వ్రజత్యేకో గృహీత ఇవ మర్కట. ఓ కోతిని తాడు కట్టి లాగినట్టుగా ఈ యమదూతలు వీడిని లాగుతాటప్పుడు. కనుక కూర్చుందామన్నా లాభం లేదు, లాగేస్తారు వాళ్ళు. దాంతో వెళ్ళిపోతాడు. ఎలాగూ వ్రజతి ఏకహ, ఒక్కడు. గుర్తుపెట్టుకో, ఒక్కడే ఆ వెళ్ళేది. ఇంతమంది అంతమంది, వీళ్ళు లేడు వాళ్ళు లేడు, వీడిని చూడలేదు వాడిని చూడలేదు, చూసి అన్నాళ్ళు అయింది, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. వాడెవ్వడు నీతో రాడు. ప్రజత్యేకహ, గుర్తుపెట్టుకోండి. ఒక్కడు వెళతాడు. అప్పుడు యమ మార్గం ద్వారా వెళ్ళి యమలోకానికి చేరతాడు. ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం ఉందో కూడా లెక్క కట్టి చూపిస్తున్నారు మనకి. 86,000 యోజనానాం ప్రమాణత. 86,000 యోజనాల దూరంలో ఉందిట యమలోకం అనేటువంటిది. ఆ మధ్యలో మార్గం ఎంత ఉన్నది?
86,000 యోజనాల విస్తారంతో మార్గం ఉన్నది ఇక్కడి నుంచి యమలోకానికి. ఇది కూడా వైతరణి విస్తీర్ణాన్ని మినహాయించి అన్నారు. యమలోకంలో ప్రవేశించే ముందున్న వైతరణి దాని విస్తారం చెప్పలేదు, కానీ అది మొత్తం 100 యోజనాలు ఉంటుందని మరొక చోట లెక్క చెప్తారు. అది ఇది కలుపుకోవచ్చు కావాలంటే. యమ మార్గస్య విస్తారో వినా వైతరిణీం ఖగా, దాన్ని విడిచిపెట్టి చెప్తున్నాను. ఈ తీసుకు వెళ్ళేటప్పుడు వీడికి ఎంతకాలం పడుతుంది అనేది ఉంది. ఈ ప్రయాణ సమయంలో మొత్తం వీడు 16 పురములు దాటి వెళ్ళాలి అక్కడికి. తోవల మజిలీలు అనమాట. మనం ఇక్కడి నుంచి కలకత్తా వెళ్ళాలంటే తోవల స్టేషన్స్ ఉంటాయి, అలా కొన్ని స్టేషన్స్ ఉన్నాయట. అవి మొత్తం 16 స్టేషన్స్. ఆ 16 స్టేషన్స్లో కొద్దిగా రిలాక్స్ అవుతూ ఉంటారు, తాపుతూ ఉంటారు స్టేషన్. ఎందుకంటే తోవల ఎక్కడ మధ్యలో కూడా రిలాక్స్ అంటే ఆపుతారు తప్ప రిలాక్స్ ఏం అక్కడ కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఈ మార్గం అత్యంత భయంకరం. ఎంత భీకరమో యమ మార్గం ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ మార్గంలో వాడు నడిచేటప్పుడు తోవలో ఎదురయ్యే 16 పురముల పేర్లు చెప్తున్నాడు. సౌమ్యపురము, సౌరిపురము, నగేంద్ర భవనము, గంధర్వ నగరము, శైలాగమపురము, క్రౌంచపురము, క్రూరపురము, విచిత్ర భవనము, బహ్వాపదపురము, దుఃఖదపురము, నానాక్రందపురము, సుతప్త భవనము, రౌద్రపురము, పయోవర్షణపురము, శీతాఢ్యపురము, బహుభీతిపురము. ఇవి మొత్తం 16. ఈ తోవల నిండా వీడి జర్నీ ఎలా ఉంటుందంటే ఆగకుండా ఏడుస్తూ సాగుతుందండి. ఏడుపు నాపుకోవడానికి కూడా అవకాశం లేదు. అది అంత భయంకరమైనటువంటి దుఃఖప్రదము ఈ మార్గము. అంటే ఎలా ఉంటుందో చెప్పన్నట్టు గరుత్మంతుడు. ఆయన మహావీరుడు గనక ఈ ప్రిపేర్డ్. చెప్పవయ్యా కీదృశోయమలోకస్య పంథాభాతి, అది ఆ మార్గం ఎలా ఉంటుందో వివరించమంటున్నాడు. యమ మార్గం మహాదుఃఖప్రదంతే కథయామ్యహం. అది ఎంత దుఃఖప్రదమో చెప్తున్నాను విను. ఇది నువ్వు విన్నా వణుకుతావు, జాగ్రత్త అన్నట్టండి. ఎవరు? విష్ణువు. మమ భక్తోపి తచ్చుత్వాం భవిష్యసి, తచ్చుత్వా త్వాం భవిష్యసి కంపిత. నువ్వు విన్నా కంపిస్తావు సుమా. అలా ఉంటుంది సుమా మార్గము. ఆ మార్గంలో మొత్తం ఒక లక్షణం ఉంది. అదేమిటంటే వృక్షఛాయాన తత్రాస్తి. అక్కడ ఒక్క చోట కూడా చెట్టు నీడ అనేది ఉండదు. అమ్మా ఎండ కొద్ది రిలీఫ్ ఇవ్వదాం అంటే లాభం లేదు, ఒక్కటి ఉండదుట. ఎత్ర విశ్రమతే నరః యస్మిన్ మార్గే నాద్యం ఏన ప్రాణా సముద్ధరేత్. వాడికి ఆకలి దెప్పకలు మిక్కుటంగా ఉంటాయి కానీ తోవలో ఏమీ దొరకవు. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. నజలం దృశ్యతే క్వాపి తృషితోతీవయ పిబేత్. జీవుడికి మార్గ ప్రయాణ సమయంలో తీవ్రమైన దాహం కూడా ఉంటుంది, కానీ తాగడానికి ఒక ఆలిచిప్పంత నీరు కూడా దొరకదు అన్నాడు ఇక్కడ. తపంతే ద్వాదశాదిత్యా ప్రళయాంతే యథాకగాహ. ప్రళయాంతంలో ద్వాదశాదిత్యులు ఒకేసారి స్వర్ణర జ్యోతిష్మంత ఆరోగ భ్రాజ పటర పతంగ అంటూ మొత్తం 7 రకాల సూర్యులు మండిపోతూ ఉంటారట ప్రళయకాలంలో. అంత తీవ్రమైన వేడిమి ఉంటుంది ఆ తోవంతా కూడా. కానీ ఆ వేడిమి యొక్క దాహము ఇవన్నీ అనుభవిస్తారు. ఎందుకంటే ఈ శరీరం చాలా ప్రత్యేకం అండి. ఇప్పుడు ఉన్నది పిండదేహం అన్నాం కదా, తర్వాత మరొక బాడీ కూడా ఇస్తారు, దానికి యాతనాదేహం అని పేరు. ఈ దేహానికి ఏం పేరు చెప్పాను నేను? ఇప్పుడున్న ఈ దేహానికి ఇది కర్మదేహం. ఇది కొంత నయం. ఇది కర్మ చెయ్యడానికంటే ఇవ్వబడిన దేహం ఇది. ఇప్పుడు నేను చెప్పినది భోగదేహం. భోగదేహాల్లో మళ్ళీ 2 వెరైటీలు ఉన్నాయి. యాతనాభోగం ఒకటి, సుఖభోగం ఒకటి. సుఖభోగాలకి ఉత్తమ లోకాలకు వెళతాయి ఆ శరీరాలు, దానికి తగ్గ శరీరం ఇస్తాడు. ఎందుకంటే సుఖాన్ని అనుభవించడానికి కూడా ఈ బాడీకి పూర్తి కెపాసిటీ లేదు. మంచి సుఖాలు అనుభవించడానికి వేరే శరీరములు ఇస్తాడు. అదేవిధంగా మంచి దుఃఖాలు అనుభవించడానికి వేరే శరీరాలు ఇస్తాడు. కానీ భోగ శరీరం కూడా 2 విధములుగా ఉంటుంది. సుఖభోగాలకు పనికొచ్చే ఆ భోగ శరీరం వేరు, యాతనలు అనుభవించడానికి పనికొచ్చే యాతనా శరీరం వేరు. ఇప్పుడు ఇంకా యాతనా శరీరం రాలేదు, పిండదేహమే. ఈ పిండదేహంతో తీవ్రమైన యాతన ఉంటుందిట. ఈ దేహమైనా తట్టుకోగలదు, కానీ పరమ సుకుమారంగా ఉంటాయి. పిండదేహం కానీ యాతనాదేహం కానీ పరమ సుకుమారంగా ఉంటాయి. ఏమాత్రం వేదన్ని తట్టుకోలేవు. అయినప్పటికీ కూడా తట్టుకోక తప్పని పని. కనుక ఇక్కడ దాని గురించి చెప్తున్నాడు. తస్మిన్ గచ్చతి పాపాత్మ శీతవాతేన పీడిత. అలాగని తీవ్రమైన ఎండే ఉంటుందా అంతసేపు అంటే కొంత దూరం దానిన తర్వాత భయంకరమైన ఎముకలు కొరికి చలి వేస్తుంది. మరొక వైపు నిలవనీయని గాలి కొడుతూ ఉంటుంది. భయంకరమైన చీకటి ఒకవైపు కనిపిస్తుంటుంది. అలాంటి ఎన్నో రకములైన కొన్ని చోట్ల కంటకములు అంటే భయంకరమైన ముళ్ల మార్గములు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటిలోని కూడా రక్షణకేమీ లేదు. కొన్ని చోట్ల క్రూర జంతువులు మీద పడి కరుస్తూ ఉంటాయట. అవి కూడా అనుభవించక తప్పది ఈ మార్గ మధ్యంలో.
కొన్ని చోట్ల తేళ్లు, కొన్ని చోట్ల పులులు, కొన్ని చోట్ల సింహములు, కొన్ని చోట్ల కుక్కలు, ఇవి కూడా కొరుకుతూ ఉంటాయి. తోడేళ్లు మింగుతూ ఉంటాయి, నవ్వులుతూ ఉంటాయి. అయినా దేహం నశించదు కానీ బాధపడుతూ ఉంటుంది. ఇలా వెళుతూ అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక భయంకరమైనటువంటి అసిపత్ర వనము అనేది ఒకటి వస్తుందన్నాడు. ఇవన్నీ ఆ తోవలో వచ్చేది. అసిపత్ర వనం అంటే ఒక అడవి. దాని నిండా మనకు ఎలాగైతే ఆకుపచ్చని లాన్ కనిపిస్తుందో, అంటే గడ్డిమయమైనటువంటి భూములు, పచ్చిక మైదానం, అలా అంటే ఒక ఆకులతో ఉండిన మైదానం కనిపిస్తుంది. కానీ అందులో ప్రతి ఆకు కత్తిటా ఉంటుందిట. దాని మించి వీడిని ఈడ్చుకు తీసుకెళ్తారట. అవి కోస్తూ ఉంటాయి సుమా. అసిపత్ర కాననము. తర్వాత ఆ కాననం ఆకుల కింద నుంచి భయంకరమైన మంటలు వస్తూ ఉంటాయి. యమ మార్గంలో ఉండేటువంటి విశేషం ఇది. ఈ ఆకులతో పిండదేహం చిన్నాభిన్న అయిపోతున్నట్టుగా అయిపోతూ తీవ్రమైన వేదన అనిపిస్తుంటుంది. మరొక చోట భయంకరమైనటువంటి చీకటితో నుండి నూతిలో పడ్డట్టుగా పడిపోతుంది. మళ్ళీ అంతలో పైకి లేస్తుంది. కొన్ని చోట్ల కొండల మించి పడ్డట్టు పడుతూ ఉంటుంది, కొన్ని చోట్ల అగాధాల్లోకి, కొన్ని చోట్ల ఏడ్బబడి కొండలపైకి, మళ్ళీ అక్కడి నుంచి కింద పడుతున్నట్టుగా, కొన్ని చోట్ల కత్తుల మీద, కొన్ని చోట్ల మేకుల మీద, కొన్ని చోట్ల భయంకరమైన అంధకారంలో బురదలో వెళ్ళిపోతూ ఉంటుంది ఇది. ఆ సమయంలో కొన్ని జలగల్లాంటి అక్కడున్న జలజంతువులు దీన్ని పీకుతూ ఉంటాయట ఆ దేహాన్ని. ఇలా మార్గ మధ్యంలో లెక్కలేని యాతనలు ఉంటాయి సుమ. కొన్ని చోట్లకి వెళుతూ ఉంటే నిప్పుల వాన కురుస్తూ ఉంటుంది, కొన్ని చోట్ల రాళ్ల వాన, కొన్ని చోట్ల పిడుగులు, కొన్ని చోట్ల నెత్తుటి వాన, కొన్ని చోట్ల వేడి నీళ్లు పడుతూ ఉంటాయి. అతి దారుణంగా ఉంటాయి సుమ. కొన్ని చోట్ల అంతు చిక్కని లోతుతో ఉన్న గోతులుంటాయి, కొన్ని చోట్ల గుహలు, కొన్ని చోట్ల కరకు రాళ్లు, ఇలాగ కొన్ని చోట్ల అసహ్యకరమైన పదార్థాలతో, చీము, నెత్తురు, మలాదులతో నిండిన మార్గములు. ఇలాంటి మార్గంలో ఎలాంటి మార్గములంటే వినినంతనే గజగజ ఉడికించే మార్గాలు దాటుతూ వెళ్తాడు. చిట్ట చివరికి ఆ వెళుతున్న తోవల్లో అనేక రకములైన లోకములు కనిపిస్తాయి. అప్పుడు వాడు ఒక చోట భయంకరమైన ఒక నదిలో పడతాట. ఆ పడ్డప్పుడు గట్టిగా ఏడుస్తాట. ఇంకా ఈ పెండ దేహానికి కొంచెం విడిచిపెట్టిన దేహం యొక్క అనుబంధాల స్మరణ ఉంటుంది కాస్త. దానితో వాడు ఓ అన్నా, ఓ తండ్రి, ఓ కొడక అని ఏడుస్తూ ఉంటాట. ఏం లాభం అవన్నీ తలుచుకుని. కానీ ఏ ఒక్కడు అక్కడికి వచ్చి తీర్చేవాడెవడూ లేడు. కానీ వీడి శరీరం నుంచి పడుతున్న నెత్తుర్ని తాగుతూ కొందరుంటారట అక్కడ. అది వాడికి కలిగేటటువంటి బాధ. ఈ విధంగా బహువృశ్చిక సంకీర్ణ సేవితా కృష్ణ పన్నగై, నల్లతాచులు, భయంకరమైన తేళ్లు ఉన్నటువంటి మార్గములు దాటుతూ వెళుతూ అతడు క్రమంగా ఈ 16 నగరములు దాటి చేరతాడయ్యా అంటూ ఇక్కడ కొన్ని విశేషములు చెప్తున్నారు. ఆ తోవలో అంటూ ఉంటారట యమభట్లు. ఏమైనా బాగుందా? ఇప్పుడు ఏడుస్తున్నావు గాని ఇంతవరకు నీకు భగవంతు ఇచ్చిన అవకాశం ఏం చేసుకున్నావు? మధ్యలో చీవాట్లు వేస్తూ ఉంటారట. మహతా పుణ్యయోగేన మానుషం జన్మ లభ్యతే. ఎన్నో జన్మల పుణ్యం వల్ల నీకు వచ్చింది, ఏం చేసుకున్నావు అని తిడుతూ ఉంటారట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్తారు కానీ వాళ్ళకి వేదన ఏమీ ఉండదు. వాళ్ళకి మధ్యలో మాత్రం దెప్పి పడుపులు ఉంటూ ఉంటాయి. ఏంటని వృధా చేసుకున్నావు, ఇప్పుడు ఏడుస్తున్నావు, ఒకప్పుడు నవ్వుతూ చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇలాంటి మాటలన్నీ అంటూ ఉంటారు. బాధ అనుభవించడం ఒకటండి, పక్కవాడు ఇలా పొట్టుకు మాటలు పడవడం మరుగు బాధ. అది ఒకటి చేస్తూ ఉంటారట వాళ్ళు. అది ఏమాత్రం జాలి చూపించరు ఆ మాట్లాడడంలో. ఎందుకంటే మనల్ని చూసి భయపడి నెమ్మదిగా మాట్లాడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అందుకు ఆ భయంకరమైన మాట్లాడుతారు. అప్పుడు వాడికి అనిపిస్తుందట, ఏడుస్తాట ఆ మార్గంలో. అప్పుడు జీవుడు ఏడుపు ఎలా ఉంటుందో చూడండి. కొన్ని ఏడుపులు మనం ఒకప్పుడు ఏడ్చినవి ఇప్పుడు చెప్తే గుర్తురావు. ఇలాంటి ఏడుపుట గర్భంలో ఏడుస్తాట. అప్పుడు ఏడ్చామా లేదా, ఎవడ చూడొచ్చారండి అని అనొచ్చు మీరు. అసలు గర్భంలో ఎలా ఉన్నారో మీకు ఇప్పుడు గుర్తుందా? గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉండి ఉంటాం ఆ వేదన, గర్భవేదన అంటారు కానీ నువ్వు గర్భం నుంచి రాలే వచ్చావు కానీ గుర్తుందా? నీ గుర్తు లేదు గనక గర్భం నుంచి రాలేదని అంటావా? ఒక్కడైనా చెప్పగలడండి నేను గర్భం నుంచి రాలేదు ఎందుకంటే నాకు గుర్తు లేదు గనక? ఒక్కడ అనగలడా? కనుక నువ్వు గుర్తులేదు గనక రాలేదనలేవు. అలాగే ఈ జన్మలు, ఈ మార్గాలు గుర్తులేవు గనక లేవు ననకు, అది ఉంటాయి అంతే. మళ్ళీ మరుసటి రోజు అంతా సెటరైట్ అయిపోయాక ఆ ఏడుపు పోయింది, అన్నీ పోయాయి. మనం బతుకుల్లో చూడట్లే. మరి ఇదే జీవుడు ఉపాధిని మారే కానీ ఏడుపు ఒక్కటే. అవస్థకి తగ్గ అనుభూతే ఏడుపు. ఆ అవస్థకి అది ఏడుపు, ఈ అవస్థకి ఇది ఏడుపు. ఈ అవస్థలో ఉన్నంతకాలం ఏడుపు చెప్పినా అర్థం కాదు, అదో ఏడుపు. ఇక్కడ చూడండి వాడి అవస్థ ఎంత బాధపడ్డా ఆ సమయంలో. ఇది ఇక్కడ బాధపడ్డానికి కానీ ఈ జన్మలో బాధపడ్డారనుకోండి రేపు బాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ అవకాశం లేదు, అది తేడా.
రెండిటికి. కనుక ఆ సమయంలో మహతా పుణ్యయోగేన మానుషం జన్మ లభ్యతే తత్ప్రాప్య నకృతో ధర్మ కీదృశం హి మయాకృతం. అప్పుడు ఏడుస్తాట. ఎంతో అదృష్టవశాత్తు మానవ జన్మ దొరుకుతుంది. మనకు ఋషులు చెప్పారు, జంతూనాం నరజన్మ దుర్లభం అని మహాత్ములు చెప్పారు. అయినా ఎప్పుడైనా అనుకున్నామా? ఇప్పుడు అనుకుంటాం, పోయిన తర్వాత. ఉన్నంతసేపు విలువ తెలియదండి, పోయిన తర్వాత తెలుస్తుంది విలువ. అదే చెప్తున్నాడు. ఏది ఏ దేహం పోయింది అది లేనందుకు అప్పుడు విలువ తెలిసి మహతా పుణ్యయోగేన, ఎంతో గొప్ప పుణ్యయోగం చేత నాకు మానవ జన్మ దొరికింది. కానీ తత్ప్రాప్య నకృతో ధర్మ, అది దొరికి కూడా నేను ధర్మాన్ని ఆచరించలేదు. ఏమిటి ధర్మాలు? చిన్న చిన్న ధర్మాలే చేసి ఉంటే ఈ అవస్థ తప్పేది కదా. చిన్న చిన్నవే అవి చెప్తున్నాడు. మయా నదత్తం నహుతం హుతాసనే, ఒక్క ఆహుతి కూడా దేవతలను ఉద్దేశించి అగ్ని ఎందు నేను ఇవ్వలేదు. తపోన తప్తం త్రిదశాన పూజిత, ఒక్క తపస్సుని ఒక్క నియమాన్ని కూడా నేను జీవితంలో పాటించలేదు. ఒక్క దేవతను కూడా ఆరాధించలేదు. నతీర్థ సేవా విహిత విధానతో, విధి విధానంతో తీర్థసేవనం చేయలేదు. దేహిన్ క్వచిన్ నిస్తరయత్వయా కృతం, నేను చేసిన పాపకర్మల్ని ఇంకెవడు అనుభవిస్తాడు, నేను తప్ప. ఒక్క సత్కర్మ కూడా చేయలేదు కదా. అప్పుడు ఏడుస్తాడు ఇవన్నీ కూడా. అంతేకాదు, సత్పురుషుల్ని పూజించలేదు. ఒక్కసారైనా జన్మలో గంగలో వెళ్లి మునగలేదు. న పూజిత విప్రగణా సురాపగా నాశ్రిత సత్పురుషా న సేవిత పరోపకారా నృతా కదాచన, బ్రతుకులో పరోపకారం అనేది కూడా నేను చేయలేదు. కొందరుంటారు, అవతల కూడా దానం చేస్తున్నది కనిపించిన రూపాయి తీయుడు, చూస్తూ ఉంటాం. ఒకవే వింటూ ఉంటారు, కానీ ఎంత లోభిత్వమో. శరీరానికి అప్పటికే 60 70 వచ్చుంటాయి. డబ్బుగా లోటు ఉండదు, వాడు సంపాదిస్తున్న పిల్లలు కానీ రూపాయి తీయ బుద్ధి వేయదు. అలాంటి వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి అది ఏడుపు పనికి వస్తుంది అనమాట. ఒక్కడి చేయలేదే, పోనీ అలా దాచుకున్నది ఒక్కడైనా వచ్చిందో వీడితో, అప్పుడు కలుగుతుంది దుఃఖం. పరోపకారా నృతా, ఎప్పుడు కూడా చిన్న పట్టకు శ్రీరామ రక్ష. లేదా నా కొడుకు తిన్నాడా, నా కూతురు తిందా, నా మనవడు తిన్నాడా, నా మనవరాలు తిందా, ఇదే. ఇంకోడికి పెట్టేవా? లేదు, ఆలోచించలేదు. పరోపకారా నృత, అది బాధపడుతున్నాడు. జలాశయో నైవ కృతో హి నిర్జలే మనుష్య హేతో పశుపక్షి హేతవే, పశుపక్షుల కోసం మానవుల కోసం ఒక్క జలాశయాన్ని కూడా నేను ఏర్పాటు చేయలేకపోయాను. అంతేకాదు, నా నిత్యదానం న గవాన్నికం కృతం న వేద శాస్త్రార్థ వచ ప్రమాణితం, ఎప్పుడు నిత్యదానం చేయలేదు. అంతేకాదు, వేదశాస్త్రాలపై నమ్మకం పెట్టుకోలేదు నేను, వాటి ప్రమాణం అనుకోలేదు. శృతం పురాణం నచ పూజితోజ్ఞో, అంతేకాదు ఈ పురాణాలని శాస్త్రాల్ని నేను గౌరవించలేదు, వాటిని ప్రమాణ బుద్ధితో స్వీకరించలేదు. మొత్తానికి నాస్తికుణ్ణై వేదశాస్త్రాన్ని నమ్మక స్వేచ్ఛాచారంతో సంచరించాను. వేదధర్మాన్ని చెప్పే పురాణాలనైనా వినలేదు, పురాణాలు చెప్పే వారిని గౌరవించలేకపోయాను. భర్తృమయా నైవ కృతం హితం వచః, అంతేకాదు బ్రతుకున్నంతకాలం భర్తని సుఖపెట్టిన రోజులు తక్కువ. ఇది ఆడజీవులు ఏడుపులు, వాళ్ళు చేసుకునేవి. ఒక్కొక్కరు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఏడుస్తూ ఉంటారట. ఒక్కసారైనా ఉపవాసం అనేది చేయలేదు జీవితంలో, ఎప్పుడు నింపడమే తప్ప ఒక్క పూట కూడా ఉపవాసం అనే మాట కూడా నేను ఆలోచించలేదు. కనుకని శరీరం పొంది కూడా సాధించలేకపోయాను అని వేదన పడుతూ ఉంటాడు. ఇలాగా ఈ మార్గంలో ఏడుస్తూ వెళుతున్నవాడు వెళ్లే వేగం అంతా ఇంత కదండి, మహా ఫాస్ట్గా వెళ్తాడు. విమానాలు కూడా వెళ్ళగలవలేవు అంత వేగం, అంత వేగంగా వెళతాట. ఆ వెళుతూ వెళుతూ ఇతరు బయలువెడలిన తర్వాత 17 దినాలు గడిచాక 18వ రోజున సౌమ్యపురానికి చేరుకుంటాడు అన్నాడు. 18వ రోజుకి సౌమ్యపురానికి చేరుకుంటాడు. అంటే ఈ మార్గాలు దాటి ఒక్కొక్క మజిలీలు చెప్పాను కదా 16, అది చూపిస్తున్నారు. కనుక మొట్టమొదట చేరుకునేది ప్రయాణం ప్రారంభించిన దగ్గర నుంచి 17 రోజులు, అంటే చచ్చిన దగ్గర నుంచి కలుపుకోండి, అక్కడ 12 రోజులు కూడా కలుపుకోవచ్చు. ఎంత అయింది అంటే దాదాపు మాసం. అప్పుడు అక్కడికి చేరాక ఇప్పుడు తెచ్చుకున్నది అక్కడ వరకు తోవలో కొంచెం కొంచెం జీవుడికి అక్కడ దాకా వెళ్ళడానికి పనికొచ్చిందిట. కనుక ఆ తర్వాత మార్గంలో మళ్ళీ మరొక మజిలీకి వెళ్ళడానికి పట్టే టైంలో మరొకటి చెయ్యాలి. అందుకే మాసికం అనేది వచ్చింది అక్కడ, మాసం మాసం చెయ్యడం. అయితే మాసం మాసం చెయ్యడం అనే దాని గురించి మాసికం అని మనం చెప్తాం. కర్మ చేసేటప్పుడు 12వ రోజున 12 మాసికాలు తర్వాత చేయవలసినవన్నీ కూడా కలుపుకుని మొత్తం 16 రకాలుగా చేయాలి క్రియల్ని, సంవత్సరం పొడుగునా కలుపుకుని. అదంతా కూడా 12వ రోజున పూర్తి చేయిస్తారు.
ఎందుకు అంటే ఈ కర్త అంతవరకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందుకు చేస్తారు. అలాగని అప్పుడు చేసాం కదా అని ఇప్పుడు మానేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు చేయాలి. ఎందుకంటే వాడు ఉంటాడో లేదో అని డౌట్తో అప్పుడు పెట్టారు కదా, కానీ ఉన్నాడు కదా, చెయ్యాలి. కనుకనే ఇవి చేయవలసినవే. ఏ మాసం చేసేటప్పుడు అంటే మార్గమధ్యంలో వాళ్ళకి నెల పట్టేటప్పటికి ఒక మజిలీ కడతారు కనుకనే నువ్వు ఇక్కడ పట్టుకునేటప్పుడు జాగ్రత్త పడాలి. వాడికి ఆ కౌంటింగ్ ఒక్క రోజులాగే అనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ నీ కౌంటింగ్ ప్రకారం, ఎందుకంటే టైం ఈజ్ రిలేటివ్. వివిధమైన భూమికల దగ్గర వివిధ రకములైన సమయాలు ఉంటాయి కనుక ఆ ప్రకారంగా ఇక్కడ మాసము అనేది నిర్దేశించారు. ఎందుకంటే ఏ ఏ స్థాయిలో ఏ ఏ దినముల సంఖ్య ఎలా ఉంటుంది అనే వివరణ అదృష్టవశాత్తు మన వైదిక శాస్త్రాల్లో మాత్రమే ఉంది. అన్ని లోకాల్లో ఏ ఏ కాలం ఎంతెంత ఉంటాయో అది జాగ్రత్త పడి ఎన్ని విశేషములు తెలుసుకోవచ్చో చూడండి. ఇక్కడ ఈ విధంగా ఆ సౌమ్య పురానికి చేరతారట. అక్కడ అనేక మంది ప్రేతగణములు వీళ్ళలాంటివే కొన్ని అక్కడ కనిపిస్తాయి. వాడికి వాళ్ళు కనిపిస్తారు ప్రేతగణములు. తస్మిన్ పురవరే రమ్యే ప్రేతానాంచగణో మహాన్. ప్రేతగణములు కనిపిస్తాయి. అక్కడ ఒక నది ఉంటుందిట. ఆ నది పేరు పుష్పభద్రా నది. అక్కడ ఒక మర్రి చెట్టు ఉంటుందిట. దాని కింద విడి విశ్రమిస్తాడట కాసేపు. ఆ మర్రి చెట్టు కింద ఉంటాడు. యమభట్లు కాసేపు ఉంటాడట. ఆ విశ్రమించినప్పుడు ఏం చేస్తాడు అదొకటి ఉంది. అప్పుడు గుర్తొస్తారట ఎవరు? లేటెస్ట్ జన్మలో వదిలేసిన భార్యా బిడ్డలు. తన అని పెట్టుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళు గుర్తుకొస్తారు. అవి గుర్తుపెట్టి ఒక్కసారి భోరము నడుస్తట. అవి గుర్తుకొచ్చి ఏడవగా అని అప్పుడు అంటట, పిచ్చే ఏమిటి మీకు? పక్క వాళ్ళు ఉన్నారుగా పొడవడానికి రెడీగా. వాళ్ళు చెప్తుంటారు, పిచ్చే ఏమిటి, మీరు ఎవరి కోసం ఏడుస్తున్నారో వాళ్ళకి మీ ఏడుపు వినబడదు. తిరిగి వెళదామన్నా మీరు వెళ్ళలేరు. ఆధారం ఎక్కడ, ఆ భార్యలు ఎక్కడ, ఆ మిత్రులు ఎక్కడ, ఆ బంధువులు ఎక్కడ, వారిని తలంచుకోవడమే వ్యర్థం. ఇప్పుడు మీకు ఒకటే పని, మరి ఇంకో పని లేదేంటి? చేసిన దానికి అనుభవించడం అంతే తప్ప ఒక్కసారైనా వెనక్కి వెళ్తా చూసుకుంటా నో, ఇంపాసిబుల్ చెప్తున్నారు. ఎవరు? ఎంభట్లు అంటూ ఉంటారట. క్వధనం క్వసుతా జాయా క్వసుహృత్ క్వచ బాంధవా స్వకర్మోపార్జితం భోక్త మూఢా యాహి చిరం పథి. ఇక్కడ సెటిల్ అయిపోతాం అనుకున్నావా? కాసేపు కూర్చోబెట్టాలి, మళ్ళీ లేకపోతాం జాగ్రత్త అంటూ ఇక్కడ వాడికి మళ్ళీ బుద్ధులు చెప్తూ ఉంటారు. ఆ బుద్ధుల్లో కొన్ని విశేషములు తెలుస్తాయి. ఏమి? జన్మ పొందేవి కదా, అప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్త పడవలసింది కదా. ఎప్పుడైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఈ ప్రయాణంలో మధ్యలో ఎక్కడా స్టేషన్లో భోజనం దొరకదండి, కాఫీ దొరకదండి అని ఎక్కడే ఫ్లాస్కులో కాఫీ పోసుకుని టిన్నులు పెట్టుకుని అన్నీ రెడీ చేసుకుని తోవలో కొంతమందికి ఆ ప్రయాణంలో భోజనాలు పట్టుకెళ్తారు, భలేగా పట్టుకెళ్తారు అని తోవలో దొరకవని ఇంత జాగ్రత్త పడ్డావే, అక్కడ తోవలో కూడా ఇక్కడే ముందు జాగ్రత్త పడి ఉంటే నీకు ఎంత బాగుండేవి అని అంటూ ఉంటారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి పాథేయం? నీ భక్తి ప్రాధేయం, నీ యొక్క ధర్మము పాథేయం. అవి ఉంటే ఈ బాధలు లేవు కదా అని అంటూ ఉంటారు. అవి సంపాదించుకునే ప్రయత్నం చేయలేదేమి. ఇలా వాళ్ళు అంటూ ఉండగా క్రమంగా మళ్ళీ వీడి కర్మ చేసిన వాళ్ళు స్నేహంతోనూ కృపతోనూ ఇచ్చే తిండి వల్ల అన్నారు. ఇక్కడ మళ్ళీ అక్కడ కూడా మాట చూడండి. అత్ర దత్తై సుతై పౌత్రై స్నేహాద్వా కృపయాపివా. నీ మీద దయతో నీ పిల్లలో లేక ఎవరో పెట్టే దయతోట. నిజమే, వాళ్ళకు కూడా దయ పుట్టాలి. ఏం చేస్తాం? వాళ్ళ దయతోనో స్నేహంతోనో నా వాళ్ళు బాగుండాలి అనే స్నేహం పుట్టిందా సరే, లేదు దయతోనో ఎలాగోలా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పిండము వల్ల అది పొంది తిరిగి సౌరిపురం అనే దాన్ని చేరుకుంటారు. మళ్ళీ ఈ మార్గంలో అవస్థపడి అక్కడికి ఒక్కొక్క చోటు వెళ్ళేటప్పటికి ఏవేవి పనికొస్తాయో జాగ్రత్తగా ఇక్కడ వివరిస్తున్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికి జంగముడు అనేవాడు ఆ పురంలో ఉంటాడట. వాడిని చూసి ఎవడనుకుని భయపడిపోతాడు వీడు. వాడు ఒక మజిలీలో ఒక ఊర్లో పరగణాకి ఇక్కడ కనిపెట్టాడు అంతే తప్ప వాడు యముడు కాదు. యముడిలాగే అనిపించాడు. ఎందుకంటే ఎప్పుడు వీడి యొక్క భీకరాకృతిని చూడగానే యముడు అనుకున్నాడు అతడు. అతని పేరు జంగముడు. దానితో భయభ్రాంతుడై పారిపోదాం అనుకుంటాడట అతన్ని చూస్తేనే, జంగముడు అనేవాడిని. కానీ వాళ్ళు అక్కడ పట్టించుతారు, పారిపోవడానికి లేదు. అక్కడ వాడికి అనుభవానికి పనికొచ్చేది ఈ పుత్రులు పెట్టిన త్రైపాక్షిక శ్రాద్ధం. దానిలో వీళ్ళు పెట్టినటువంటి పిండోదకాల ద్వారా వాడు అక్కడ తేరుకుని అక్కడి నుంచి బయలుదేరి 2వ మాసం దాటిన తర్వాత నగేంద్ర భవనపురం అనే చోటుకు చేరతాడు. అక్కడ కనిపిస్తాయట అసిపత్ర అరణ్యాలు. ఇదివరకు కనబడినవి టేస్టేట, ఇక్కడ పూర్తిగా అవే కనబడుతుంటాయి. ఆ భయంకరమైనటువంటి వాటిపై నిర్దయతో యమదూతలు ఈడ్చుకుపోతూ ఉంటారు సుమా. వాటి మీద వెళుతూ వేదన పడుతూ క్రమంగా ఆ సమయంలో 3వ మాసికంలో ఇయ్యబడినటువంటి పిండాలను భక్షిస్తూ 4వ మాసానికి శైలాగమపురము అనేటటువంటి చోటుకు వెళతాడు.
ఈ శైలాగంపురం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ప్రేతల మీద, అంటే వీడిలాగా వెళ్లే వాళ్ళందరూ ఉంటారు కదా అక్కడ, వాళ్ళ మీద రాళ్ల వాన అలా కురుస్తూనే ఉంటుంది. అందుకే దాని పేరే శైలాగమపురము. ఏదో వినబడింది సంస్కృతంలో, చాలా గొప్ప పేరు అనుకుని వేటుకో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అది అక్కడ కురిసేడు భయంకరమైన రాళ్లవాన, శైలాగంపురం, అది కురుస్తూ ఉంటుంది. అక్కడ వాడు ఈ 4వ మాస పిండాలు కొంచెం భక్షిస్తూ ఉంటే కొంచెం సుఖం పొందుతాట తింటూ. అక్కడ క్రమంగా వాడు 5వ మాసంలో క్రౌంచపురము అనే చోటుకు చేరుకుంటాడు. ఇక్కడ క్రౌంచం అనే శబ్దానికి హింసాకారకము అని అర్థాన్ని చెప్తున్నారు. అక్కడ తీవ్రమైనటువంటి హింసకులైన వాళ్లే కనబడుతూ ఉంటారు గనక దానికి క్రౌంచపురం వచ్చింది సుమా. అక్కడ 5వ మాసకు పిండములు స్వీకరించుతూ తర్వాత చేరుకునేది క్రూరపురము. అక్కడ అందరూ క్రూరులే కనబడుతుంటారు. అంటే యమలోకం అంటే ఏంటో కాదండి, క్రూరులందరూ కనబడితే అదొక మజిలి, హింసకులందరూ కనబడితే మజిలి. ఇది బాగా వింటూ ఉంటే యమలోకం మనల్ని ఏం చేయగలదు అనిపిస్తుంది కదా. ఎందుకంటే అట్లాంటివన్నీ ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ఈ వైతరణి నది లాంటివి, ఇచ్చాదులు అన్నీ కనిపిస్తున్నాయి మనకి. బురదల్లో ఈడ్చుకుపోవడం, గోతుల్లో పడ్డం, అవన్నీ మన ఇండియన్ ట్రాఫిక్లో ఒక్కసారి వెళితే ఇక్కడే కనిపిస్తున్నాయి. అదే ఏమిటి అని అనుకుంటారు. అవి వాటికో ఝలక్కులు మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎంత అనుభవించినా ఇంకా కొంత మిగిలిపోతే ఇలా పడతాంట అంతే. కనుకనే ఇవి కొంచెం అలా ఉంటాయని చెప్పుకోవడానికి, అర్థం చేసుకోవడానికి పనికొస్తూ ఉంటాయి. సరే, తర్వాత వెళ్ళడానికి పనికొచ్చే చూడండి, 171వ రోజు అవుతుంది వాడు పోయి అప్పటికి. అప్పుడు చేసేది ఊనషాన్మాసికం. అప్పుడు ఉదకుంభదానం అని చేస్తారు దానికి ప్రత్యేకించి. వాటి వల్ల వీడు కొంచెం తృప్తి అవుతాడు. చూసారా, మీరు మీ ఇంటి నుంచి వెళ్ళే బంధువుకే పొట్లం కట్టిస్తారే, మీ బంధువు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు, వాడి మార్గంలోకి సరైన పొట్లాలు టైంకి అందిస్తూ ఉండాలి. అవే ఈ శ్రాద్ధాదులన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అవునా లేదా? బతుకున్నంతకాలం నీకు తిండి పొట్టి పోషించే నీ తల్లిదండ్రులకి ఆ తోవలో ఇంకా అవసరం, గుర్తుపెట్టుకోండి. అందుకు చెయ్యాలి. చెయ్యకపోతే పరమ పాపాత్ముడు వీడు. ఇది దీనిలోని విశేషం. ఏమో వాడు తిన్నగా స్వర్గానికో వైకుంఠానికి వెళ్ళిపోయాడేమో, ఏమో కానీ గ్యారంటీ లేదు కదా. విష్ణువు చెప్పాడా, నేను వైకుంఠానికి తీసుకుపోయాను, నీ నాన్నకేం పెట్టక్కర్లేదని? చెప్పలే. నువ్వు చెయ్యాల్సిందే. చెయ్యడం వల్ల ఆ విష్ణువు సంతోషిస్తాడు. పితృదేవతలు మనం చెప్పుకున్నామే, వాళ్ళు అనుగ్రహిస్తారు. అది పెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళని ఉద్దేశించి వీళ్ళు చేయడం వల్ల, అది దీనికి ఉన్నటువంటి ఆంతర్యం. ఈ విధంగా అక్కడ ఓనషాన్మాసికంలో చేసిన వాటిని తీసుకుని కొంత తృప్తుడై అక్కడ 2 గడియల కాలం విశ్రమించి దాన్ని విడిచి యమకింకరులు చేస్తున్న తర్జన భర్జనలు పొందుతూ వణుకుతూ విచిత్ర భవనము అనేటువంటి పురానికి చేరుకుంటాడు. అక్కడ యముని సోదరుడు ఉంటాడట, ఆయన పేరు విచిత్ర రాజు. ఆశ్చర్యకరమైనటువంటి తత్వంతో ఉంటాడు. అక్కడ అతన్ని చూస్తేనే ఇతడు భయభ్రాంతులవుతాడు. అక్కడ కొందరు పల్లె వాళ్ళు వస్తారట. వీళ్ళు ఒక విధంగా పడవ దాటించేటువంటి నావికులు లాంటి వాళ్ళు. వాళ్ళు వస్తూ, నేను పడవ దాటించడానికి వచ్చాం, ఇస్తావా? దాటిస్తాం అంటారట వాళ్ళు. ఏమిటి ఇస్తావా? అక్కడ దాటించాల్సింది దేనండి? వైతరణిని. ఇది దాటించాలంటే గోదానం చేయాలి. చేసావా నువ్వు గోదానం? చేస్తే ఇది దాటిస్తాం, లేకపోతే వీడు అప్పుడు గుర్తెచ్చుకుని, గోదానం ఏంటి, 1 రూపాయి కూడా ఎవడికి ఇవ్వలేదు, ఎవడికో పొరపాటునిస్తే అంతిచ్చి ఇంతిచ్చి అని అబద్ధం ఆడేవాళ్ళు ఉన్నారండి. చిత్రం తెలుసా? 10 రూపాయలు దానం చేసి 100 ఇచ్చారని చెప్పుకుంటాడు. ఇందులో 2 దోషాలు వస్తాయి. చేసిన దానం చెప్పుకోవడం ఒకటి, తప్పు చెప్పిన మరొక దోషం వచ్చింది. దానితో దాన ఫలం పూర్తిగా ఎప్పుడూ నశించింది, కొత్త పాప ఫలం కూడా మూట కట్టుకున్నారు. చాలా మంది ఇలాగే ఉంటారు. అందుకే ఒక బెత్తెడు పలక దానం చేసి గుడికి, దాని మీద ఒక గోడెడు పేరు రాయిస్తాడు వాడు. ఇలాంటి వాళ్ళకి ఏమిటి వస్తుంది చెప్పండి? ఇక్కడ వాళ్ళకి దాన ఫలమే అది గుర్తుపెట్టుకోండి. సరియైన దానం చేస్తే వాడికి చెప్తాట, చేసావా? చేస్తే ఇది దాటిస్తాను, లేకపోతే లేదంటట. అక్కడికి వచ్చేటప్పటికి చూడండి, దానితో వాడు ఒక్కసారి మళ్ళీ హా దైవమా అని ఏడుస్తాట. ఒక్కసారి హా దైవ ఇది భాషతే, భగవంతుడు తలుచుకుని ఏడుస్తాడు. చేసిన వాళ్ళనేమో దాటిస్తారట. చెయ్యిన వాడు ఏమవుతాడు? అప్పుడు అక్కడ ఆగిపోతాడా? పక్కన ఉంటారు కదా వాళ్ళు, అడుగుతాట, ఏం చేయలేదా, నీకు లాభంలే అని వాడు ముక్కుకో తాడు కట్టి పైకి లాగుతారట వాళ్ళు. అలాగే అక్కడి నుంచి తీసుకెళ్తారట వాడిని. ఇదేదో బాగుంది అనుకోరారు. ఆ వెళ్ళేటప్పుడు మహావేదన ఉంటుందట, ఆ లాగి తీసుకుపోయేటప్పుడు. అలా దాన్ని వాళ్ళు దాటిస్తారు. అప్పుడు వాడు చేరే పట్టణం పేరు బహ్వాపదపురము. ఇది కూడా మంచి సాంస్కృతిక శబ్దం, తెలుగులో చెప్తా. చాలా ఆపదలున్న పురము ఇది. బహు ఆపదపురము, బహ్వాపదపురము అది అనమాట. అక్కడ బాధపడతాడు. ఇక్కడ 7వ మాసికం నాటి పిండోదకాలు అందుతాయి వాడికి. అక్కడ వాడు ఆకాశ మార్గం ద్వారా చేరుకునేది దుఃఖద నగరము, దుఃఖదము దాని పేరు. అక్కడ 8వ మాసికపు పిండోదకాలు
పొందుతాడు. అక్కడి నుంచి 9వ నెల పూర్తయ్యేటప్పటికీ మరొక పట్టణానికి చేరతాడు, నానాక్రందపురము. అంటే రకరకాల ఏడుపుల ఊరు తెలుగులో. నానా ఆక్రందపురము. అక్కడ వీడితో పాటు ఏడిచేవాళ్ళు బోల్డ్ అంతమంది కనిపిస్తూ ఉంటారట. అక్కడ ఏడుపుల సౌండ్ తప్ప మరొకటి ఉండదు. నానాక్రందపురము. మొన్న మధ్య ఓ మిత్రుని కలుద్దామని ఫ్లాట్కి వెళ్తే నాకు నానాక్రందపురం కనబడింది. ఎందుకంటే మొత్తం అక్కడ 15 అపార్ట్మెంట్లు ఉన్నాయి. 15 అపార్ట్మెంట్లోనే ఈవినింగ్ టీవీ వస్తుంది. ప్రతి టీవీలో ఏదో ఒక సీరియల్. ప్రతి సీరియల్లో ఆ నిరంతరాయ దుఃఖం, ఇంకోటి ఏడుపు, ఏడుపే. ప్రతి ఇంట్లోంచి ఏడుపులే సంధ్యా సమయంలో. ఓహో, నానాక్రందపురం అంటే ఇదన్నమాట అనుకున్నాను నేను. అంటే ఎన్ని నరకాలు ఉన్నాయో అన్ని మనం ఇక్కడనే టేస్టులు చేస్తున్నాం అన్నాడు. చూడండి, ఇక్కడ అక్కడికి వెళ్ళగానే కొద్దిగా ఎక్స్పీరియన్స్ రావడం కోసం. సరే, నానాక్రందపురం. అక్కడ ప్రేతగణాలు రకరకాలుగా ఏడుస్తాయట. ఏడుపులు ఉన్న వెరైటీలు మీరు ఎప్పుడైనా ఊహించాడు. రాత్రిపూట నిద్రపోతున్నాం, ఏదో ఏడుపు రోడ్డు నుంచి వినబడింది అనుకోండి, ఇంట్లో ఇక్కడ గజ గజ వణుకుతాం. ఇలాంటి వెరైటీ ఏడుపులు అక్కడ వినబడతాయట. అది నానాక్రందపురంలో భయంకరమైన ఏడుపులు వినబడతాయి. అది విని వీడు గుండె పగిలినంత పని వీడు ఏడుస్తాట వాళ్ళతో కలిసి. వీడి సౌండ్ ఎలా ఉంటుందో వీడికి ఇప్పుడు తెలియదు, అప్పుడు తెలుస్తుంది. ఈ విధంగా అనుభవిస్తాడు సుమా. అలా అవుతూ 11వ మాసంలో వాడు రౌద్రపురము ప్రవేశిస్తాడు. ఆ రౌద్రపురం చేరేటప్పటికల్లా అక్కడ ఏకాదశ మాసికంలో ఇచ్చిన పిండాధికాలు పొందుతాడు సుమా. అక్కడి నుంచి సరిగ్గా 15 దినాలకు, అంటే 347వ రోజుకి పయోవర్షణ నగరము అనే చోటుకు చేరతాడు. అక్కడ ఉపద్రవం కలిగించేటంత భయంకరమైన ఉరుములతో, పిడుగులతో, రాళ్లతో కూడిన వర్షములకు పడుతూ ఉంటాయి. నిరంతరం వర్షం, ఇక్కడ భయంకరమైన వర్షం. అక్కడ జీవుడికి ఈ న్యూనాబ్దిక శ్రాద్ధం అని చేస్తారు. దాని యొక్క పిండోదకాలు దొరుకుతాయి సుమా. మొత్తానికి సంవత్సరం పూర్తవుతుంది. సీతాఢ్య నగరము అనే చోటుకు వెళతాడు. అక్కడ ఎండ కనబడుతూ ఉంటుందిట, కానీ మంచు కంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ మంచు కంటే 100 రెట్లు ఎక్కువైన చలి అక్కడ బాధిస్తుంది, ఎముకలు కొరుకుతుంది. అందుకే దాని పేరు సీతాఢ్య నగరము. హిమాచ్ఛతగణం తత్ర మహాశీతం తపత్యపి. ఎండ ఉన్నప్పటికీ ఇది కనిపిస్తూ ఉంటుంది. ఆ చలికి ఆగలేక అతడు వేదన పడుతూ, ఇక్కడ నన్ను కాపాడేవాడెవడు లేడా అని చూస్తూ ఉంటాడు. అక్కడ చూడడమే తప్ప దొరకదు, గుర్తుపెట్టుకోండి. ఈ స్థితి ఉంటుంది. అప్పుడు మళ్ళీ అంటారట, ఇక్కడి నుంచి నువ్వు కాస్త రిలీఫ్ పొందాలి అంటే, రిలీఫ్ ఇచ్చే ఒక్క పుణ్యం కూడా నీ దగ్గర లేదురా బడవా, ఆలోచించుకో అంటారట. ఎవరు? యమభట్లు. వాళ్ళొకరు మధ్య మధ్యలో ఇదొకటి చెప్తూ ఉంటారు. ఈ విధంగా చెప్పగా అప్పుడు వాడికి మొదటి ఆబ్దికం నాడు, ఆబ్దికం చేస్తారు కదా, ప్రథమాబ్దికం, అప్పుడు ఇచ్చినటువంటి పిండోదకాలు పొందాక, అంటే మన సంవత్సరికం అని అంటాం దానికి, అది అయిన తర్వాత అప్పుడు వీడికి ధైర్యం ఇచ్చి బహుభీతిపురం అనే చోటుకి వెళతాట. బహుభీతిపురం. అక్కడికి వెళ్ళేటప్పటికీ వీడికి ఈ బాడీలోంచి తీసి ఆ బాడీలోకి తీసుకెళ్తాట. అక్కడ దాకా వెళ్ళడానికి ఇవన్నీ పనికొస్తాయి. అర్థమవుతుంది కదా. అక్కడికి తీరిన తర్వాత వాడికి అంగుష్ఠ మాత్రో వాయుశ్చ కర్మభోగాయ ఖేచరా యాతనాదేహమాసాద్య సహయామ్యై ప్రయాతి చ. ఈ లింగ శరీరాభిమాని అంగుష్ఠ ప్రమారైన జీవుడికి అప్పుడు వాడికి మరొక శరీరం ఇవ్వబడుతున్నది. అది యాతనా శరీరము. అది వాడికి ఇస్తారు. అతడుగు కొన్ని గనుల్లోకి, ఫ్యాక్టరీలోకి వెళ్ళేటప్పుడు ఈ బట్టలు వేసుకెళ్ళండి అన్నట్టుగా వాడికి యాతనాదేహం అనే దాన్ని ఇస్తారు. ఈ యాతనాదేహానికి ఒక స్వభావం ఉంటుంది. యాతనాదేహం ఎలాంటిదంటే, ఎంత యాతన అనుభవిస్తున్నా అనుభవించడమే తప్ప నశించదు. అది మొత్తం అంత తీవ్రమైన అనుభవం యాతన. అది ఎంతో సుకుమారంగా ఉంటుంది ఆ దేహం. ఇలాగా కాసింత సూది మొన తాకితే తట్టుకోలేంత సున్నితంగా ఉంటుంది అది. అలాంటి దేహాన్ని కోస్తారు, వేయించుతారు, ఇవన్నీ కాల్చుతారట. ఎంత వేదన ఆలోచించుకోండి. ఇక్కడ అది యాతనాదేహం యొక్క స్వభావం అలాంటిది. అప్పుడు ఈ పుత్రులు మొదలైన వారు కానీ శ్రాద్ధకర్మ సరిగ్గా చెయ్యకపోతే వాడు తీవ్రమైనటువంటి వేదనలు అనుభవించవలసిన స్థితి వస్తుంది సుమా. అక్కడ నుంచి వెళ్ళేటప్పటికి. కనుకనే వైనతేయ ఇక్కడ వరకు బహుభీతపురం వరకు వచ్చిన తర్వాత యాతనాదేహం పొందాక అప్పుడు వాడు యమలోకంలోకి ప్రవేశిస్తాడు. ఎలాగో అంటే, యమలోకానికి 4 ద్వారాలుంటాయి. వీడు వచ్చిన ఈ రూట్కి లింక్ అయిన ద్వారం ఏది? దక్షిణ ద్వారం అంటున్నారు. ఇంకా మిగిలిన ద్వారాల నుంచి పుణ్యాత్ములు వెళ్తారట. వాళ్ళు వచ్చిన రూట్ అంతా చాలా బాగుంటుంది. వాళ్ళ దేవ మార్గం, ఆ మార్గములు, ఆ మార్గ వర్ణన కూడా మనకి గతంలో చెప్పుకున్నాం క్లుప్తంగానే. దేవ మార్గం మనకి భగవద్గీత మొదలైన వాటిలో కూడాను అర్చిరాది మార్గములు ఇత్యాది విశేషములు చెప్పడం జరిగింది. అది పుణ్యజీవులు వెళ్ళేటువంటి మార్గములు. వాటిలో వెళ్ళేవారు
మరికొన్ని ద్వారాల నుంచి వస్తారు. ఇప్పుడు వీడు ఇప్పటి నుంచి వెళ్ళిన రూట్కి కనెక్టెడ్ ద్వారం ఏమిటి అంటే దక్షిణ ద్వారం. ఈ దక్షిణ ద్వారం గుండా వాడు అక్కడికి చేరతాడు అని చెప్పి ఆపెట్ట. ఎవరు? విష్ణుమూర్తి. ఇంకా చాలు బాబు అంటాడేమో గరుత్మంతుడని. కానీ ఆయన అంత తేలికని అంటాడండి, చాలా బాగున్నాయి చెప్పు అన్నట్టు. చాలా బాగున్నాయంటే వాళ్ళ యాతనలు వీడికి బాగున్నాయం కాదు, ఆ జ్ఞానం, దాని గురించి తెలుస్తున్న జ్ఞానం చాలా అవసరమైనది. తర్వాత అక్కడికి చేరేకేమవుతుందో చెప్పు అంటే ఇప్పుడు చెప్పిన దానికంటే భయంకరంగా ఉంటుంది, విను. కచ్చమానేపి నరకేత్వం భవిష్యసి కంపిత. మళ్ళీ చెప్తున్నాడు, అది కూడా కంపనం కలిగిస్తుంది సుమా. ఈ బహుభీత పురానికి 44 ఆమడల దూరంలో యమధర్మరాజు యొక్క పట్టణం ఉన్నది. అక్కడ ఆ దగ్గరకు వచ్చేటప్పటికే ఆహాకారాలు వినబడుతూ ఉంటాయి వీడికి. అప్పటికే పాప ఫలాలు అనుభవిస్తున్న పాపుల యొక్క ఆహాకారాలు వినబడుతూ వీడు ఇక్కడే ఏడవడం మొదలెడతాట. ఎందుకంటే అనుభవించబోయేది కదా, ఆ ఏడవడం మొదలెడతాడు. కానీ లాక్కుపోయి ఆ ద్వారం దగ్గర కాచుకున్నటువంటి ధర్మధ్వజుడు అనే ప్రతిహారితో ఒక పాపాత్మను వచ్చాడని చెప్తాట వాళ్ళు. ఈ ప్రతిహారి వెళ్ళి లోపల ఈ కబురు చెప్తాడు. అప్పుడు ఎవరికి చెప్తాడంటే చిత్రగుప్తుడికి చెప్తాట వెళ్ళి. ఆ చిత్రగుప్తుడు వెంటనే యమధర్మరాజుతో చెప్తాడు. ఆ యమధర్మరాజు చిత్రగుప్తుని అడుగుతాట, వీడి యొక్క రికార్డు ఏమిటని. ఆయనకు తెలియక కాదు, ఇక్కడో మాట అన్నాడు. తతస్తం చిత్రగుప్తోపి ధర్మరాజం నివేదయేత్ నాస్తికాయే నరాస్తార్క్ష మహాపాపరతా సదా తాంశ్చ సర్వాన్యథాయోగ్యం సమ్యక్ జానాతి ధర్మరాట్. ఎవడెలాంటి వాడు ఆయనకు తెలుసుట. ఎవరికి? యమధర్మరాజుకి అన్నీ తెలుసు. తెలిసినా ఆయన వ్యవస్థకు తగ్గట్టుగా పనిచేస్తూ చిత్రగుప్తుని అడిగితే చిత్రగుప్తుడు తాను చెప్పింది చెప్తూ, ఇదిగో వాడి గురించి చెప్పడానికి ఇక్కడ మరికొందరున్నారు, వీళ్ళని చూడు, వీళ్ళు చెప్తున్నారంటాడు. వాళ్ళ పేరు శ్రవణులు. ఇది మనం చూస్తున్న ఈ ప్రకృతిలో ఒక వ్యవస్థ. శ్రవణులు వీరు. ఈ శ్రవణులు ఎవరు అంటే శ్రవణ బ్రహ్మణ పుత్రాహ, బ్రహ్మదేవుడి నుంచి వచ్చినటువంటి ఒక దేవతల సమూహం శ్రవణులు. శ్రవణులు వీళ్ళు అంటే వీళ్ళు ప్రతి న్యూస్ వినిపిస్తూ ఉంటారన్నమాట. వీళ్ళ న్యూస్ డిపార్ట్మెంట్ చాలా బాగుంటుంది, ఉన్నది ఉన్నట్టు చక్కగా చెప్తారు వీళ్ళు. ప్రతి జీవుడు ఏం చేస్తాడో రికార్డు వీళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారట. వీళ్ళకి రికార్డు సప్లై చేసే వాళ్ళు ఈ భూమిలో మరికొందరు ఉన్నారు, కర్మసాక్షులని. వాళ్ళ ద్వారా ఈ రికార్డ్స్ అన్ని గ్యాదర్ చేస్తారు. ఏ జీవుడు ఏం చేశాడో ప్రతి చిట్టా ఉంటుంది. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తుంటే ఋషులు మంచి ఊహ చేసి అద్భుతంగా కథలా రాశారు అని కొందరు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అదొక దౌర్భాగ్యం. అలా అనుకునే కొందరు ఉంటారు, ఉండకపోరు. కానీ ఈ మధ్యకాలంలో ఇటీవలే మరణించిన ఒక 100 ఏళ్ల పైబడ్డ ఒక సిద్ధపురుషుడు ఋషికేశ్లో మహానుభావుడు ఆయన ఈ రకరకాల జన్మలు నరకాదుల గురించి కొన్ని ప్రత్యక్ష ఉదాహరణలతో గ్రంథం రచించారు. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు దాన్ని ముద్రణ చేశారు. సంపాదించుకు చదవండి. అందులో చూపిస్తాడు ఇలాంటివి కొన్ని అనుభవానికి వచ్చిన జీవులు చెప్పిన వృత్తాంతాలు కనిపిస్తాయి మనకి. ఎందుకంటే యమలోకం లాంటి అనుభవాలు అనుభవించి దాన్ని తిరిగి చెప్పగలిగేటువంటి జీవులు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళు ఈ పురాణాలు ఏమీ చదవలేదు, కానీ వాళ్ళు చెప్పినవన్నీ యథాప్రకారంగా దీనిలాగే ఉన్నాయి. దీన్ని బట్టి ఇవన్నీ కూడా సత్యములే. ఒక్కొక్కప్పుడు కొందరు జీవులు యమకింకర్ల చేత పొరపాటును తీసుకుపోబడతారట. కొందరిని తోవలోనే గుర్తు చేసుకుంటారు, తెలుసుకుని వెనక్కి తెచ్చేస్తారు. కొందరిని మాత్రం అక్కడి దాకా తీసుకెళ్తారట. కనుక కొందరు తోవలో చూస్తారు, కొందరు అక్కడి దాకా చూస్తారు. అలా చూసొచ్చిన వాళ్ళు సరిగ్గా ఆ చిత్రగుప్తుడు ఆ చిట్టాలు వినిపించడం, ఆ యముణ్ణి చూడడం, అవి చూసి ఈ జీవుడు కాదు, మీరు ఎందుకు తెచ్చారని కింకల్ని తిడితే వెనక్కి వీడు వచ్చి పడడం, వాళ్ళ అనుభవాల్లో చెప్పినవి చాలా ఉన్నాయి. అంతెందుకు, మీ గతంలో చెప్పిన జ్ఞాపకం, నా చిన్నపాటి జీవితంలోనే ఒక ఇద్దరు నేను వర్ణన చేస్తూ ఉంటే అలాంటి యమకింకల్ని చూశాము, తిరిగి నేను వెనక్కి రాబడ్డాను, నా పేరుతో ఉన్న మరో మనిషి నేను వచ్చిన తర్వాత మరణించారు అని వాళ్ళు స్పష్టంగా చెప్పడం నేను విన్నా నా జీవితంలోనే. కనుకనే అన్ని అనుభవానికి అందరికీ రావు, ఎవరో ఒకరిద్దరికి వచ్చిన అనుభవంలోంచే మనం జాగ్రత్త పడితే చాలా మంచిది. గుర్తుపెట్టుకోండి. కొన్ని భయంకరమైన రోగాల గురించి చెప్తూ ఉంటారు, నాకు వస్తే చూసుకుందాం అనకూడదు, వచ్చిన వాళ్ళ గురించి తెలుసుకుని జాగ్రత్త పడడం చాలా మంచిది. అర్థమవుతున్నది కదా. కనుకనే భగవంతుడు శాస్త్రవాక్యాల యందు అలా అలా చలించిపోయే విశ్వాసం ఉన్న వాళ్ళ విశ్వాసం నిలపడం కోసం కొందరు అనుభవాల్లోకి ఇలాంటివి తెస్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పినటువంటి ఆ మహాత్ములు కొంతమంది మాత్రం వాటిని అందించగలుగుతారు. కనుకనే ఇక్కడ మహర్షి దర్శించి మనకిచ్చినటువంటి విషయములు అనేక మందికి అనుభవాలు కూడా. కనుకనే జన్మలు నరకాదులు
ఇవన్నిటి గురించి ఇప్పుడిప్పుడు ప్రపంచంలో ఇతరులు కూడా తెలుసుకుంటున్నారు. ఎందుకంటే పునర్జన్మ అనేటువంటి ఒక శాస్త్రీయమైన అంటే సైంటిఫిక్ అయినటువంటి థీరీ ఒక్క హైందవ మతంలో మాత్రమే ఉన్నది. ఈ హైందవ మతాన్ని ఆధారం చేసుకొచ్చినటువంటి బౌద్ధ జైనాదులు కూడా హైందవ మతంలో అంతర్భాగములే, అందరి సందేహం లేదు. అవి తమ మార్గం ప్రకారం తమని సంస్కరించుకోవచ్చినటువంటి రిఫార్మ్డ్ హిందూ రిలీజియన్ ఫార్మ్స్. అవి కూడా ఇది ఒప్పుకుని తీరాల్సిందే. వాళ్ళు కూడా ఇవి ఒప్పుకుంటారు. ఏవి? వేటిని జన్మలను ఒప్పుకుంటారు, వీటిని ఒప్పుకుంటారు. అంటే ఈ జన్మలు అనుభవాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవి తెలుసుకోండి. వీటిని ఋషులు దర్శించి మనకు తెలియజేశారు బాగుపడతామని. కనుకనే భౌతికమైన ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో తెలియలేని వాటిని ఋషులు దర్శన శక్తితో చెప్పినవే ప్రమాణములు. ఇప్పటి వరకు మనం చెప్పుకుని పాపులు యమలోకానికి వెళతారు అనే విషయం చెప్పాం. అంతేగాని మనం రేపు ఎక్కడి దాకా ఉన్నామంటే యమలోకం వరకు అండి అనకూడదు. మనం యమలోకం దాకా వెళ్ళలే. మనం ఎక్కడాగున్నామో నాకు తెలుసు. మొట్టమొదటి వర్ణించిన ఆ శుద్ధ సత్వ భూమికైన వైకుంఠంలో మనం ఉన్నాం. అక్కడ గరుత్మంతుడికి విష్ణువు చెప్తూ ఉంటే మనం వింటూ ఉన్నాం. మనం అక్కడ ఉన్నాం, ఇది వింటున్నాం అంతే అనుకోండి. అనగా తన్మయం చెందిపోయి ఆ తోవల్లో ఉన్నట్టు అనుకోవద్దు. కానీ ఇందులో విశేషం ఉందండి. ఇవి కానీ వింటేట యమయాతనలు పోతాయట, తెలుసా? ఎందుకంటే అనుభవపూర్వకంగా ఒక భయం కలుగుతుంది. ఆ భయం కలిగితే కొంత పోతుందిట. అదేమి రహస్యమో. అందుకే యమయాతనలు పోగొట్టుకోవడం కోసమే ఈ ప్రత్యేకించి ప్రేతకల్పం అనే భాగం చాలా విశేషం అన్నారు. అయితే యమయాతనలు పోతే అలాగా అనుభవించాల్సిన రాతుంది కదా. అందుకే కొంతమంది వినకూడదు, చెప్పకూడదు అని చెప్పడం వల్ల అవి అనుభవించక తప్పని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇది తెలుసుకుని గరుత్మంతుడికి ఆయన ఏం చెప్తున్నాడో మిగిలిన విషయాన్ని కూడా తెలుసుకుందాం. సర్వం శ్రీ లక్ష్మీనారాయణ చరణారవిందార్పణమస్తు. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.